మీటింగ్ అయింది. మొన్న ఏ రాజీవ్ రహదారి కానీ అదేవిధంగా నాగ్పూర్ హైవే కానీ ఆ ఫ్లైఓవర్ల కింద పోయినటువంటి భూముల డబ్బు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన తర్వాత ఈ కంటోన్మెంట్ ఏరియాలో అతి ఎక్కువ ప్రాంతాలు వరదకు ముంపుకు గురవుతాయి. ఎప్పుడు పెద్ద వర్షాలు వచ్చినా కూడా ఇళ్లకు 8 ఫీట్లు 10 ఫీట్ల వరదలు వచ్చేటువంటి దరిద్రం ఉండే. ఇక్కడ హుస్సేన్ సాగర్ పక్కకే ఉంది కాబట్టి ఆ 303 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్లో ఎక్కడ కూడా ఒక సుక్క నీరు నిల్వ ఉండకుండా ఆ వాటర్ స్టామ్ వాటర్ని కానీ అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ని కానీ సివరేజ్ పైప్ లైన్లతో అదేవిధంగా నాలాలతో బయటికి పంపించే దానికోసం ఈ 303 కోట్ల రూపాయలలో మెజారిటీ పైసలు దానికోసం ఖర్చు పెడతా ఉన్నారు. సీతారాంపురం ఏరియాలో అనేక కాలనీలు ఉంటాయి, కానీ ఎప్పుడు వరదలు వచ్చినా మొట్టమొదటి ముప్పు గురయ్యే ప్రాంతం. దాన్ని కూడా ఆ 10-12 కాలనీల వాసుల యొక్క ఆ ముప్పు గురయ్యేటువంటి ఏరియాను కూడా శాశ్వత పరిష్కారం కోసం దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి చేయబోతున్నాం. అదేవిధంగా అక్కడ ఆ ప్రాంతంలో రామన్న కుంట అనే కుంట ఉంటుంది. మురికి నీళ్లతో దుర్గంధపూరితంగా ఉండేది. ఇలా చెరువు పక్క పండు ఉంటే మంచిగుంటుందని చెప్పి అనుకుంటే మురికి కుప్పం పట్టి దోమలు ఈగలు కంపవాసంతో ఇన్నాళ్ళుగా బతికిండ్రు. దాన్ని కూడా ఆ రామన్న కుంటను కూడా మోడర్నైజేషన్లో భాగంగా ఆ రామన్న కుంటని మంచి గొప్ప సుందరీకరణ వాకింగ్ ట్రాక్ తోటి మంచి పచ్చడి చెట్టుతోటి ప్రజలు సేదతీరేటువంటి కేంద్రంగా దాన్ని కూడా తీర్చిదిద్దపోతూ ఉన్నారు. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా ఇక్కడ మొత్తం రోడ్లన్నీ కూడా పాత పడిపోయి గతుకుల రోడ్డుగా మారిపోయినాయి. ఆ రోడ్లన్నీ కూడా టిప్ టాచ్ చేసే దాంట్లో మూడవది ఇక్కడ అక్కడక్కడ కంటోన్మెంట్లో పెద్ద పెద్ద ప్లాట్లు ఉంటాయి. 800 గజాలు 900 గజాలు 1000 గజాలు. ఇప్పుడు అంత పెద్ద ప్లాట్ కొనేంత స్తోమత ఎవరికి లేకపోవడం వల్ల డివిజన్కి కూడా అలౌ చేసేటువంటి నిర్ణయం తీసుకోబడ్డది. కొంత ఆనాడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాక్షన్ పెడితే కొనుక్కున్న ప్లాట్లు కూడా కొన్ని ఇబ్బందులు పాలవుతున్న మాకు దృష్టికి వస్తే అలాంటి వాటి గవర్నమెంట్ దగ్గర యాక్షన్తో కొనుక్కున్నటువంటి ప్లాట్లకు ఇబ్బంది పెట్టద్దని వాళ్ళకు పర్మిషన్లు లిబరల్ చేయాలని చెప్పి కూడా డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే కంటోన్మెంట్ రేపు పార్కులతో ఓపెన్ జిమ్లతో మురికి కాలువలు లేనటువంటి మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో ఇవాళ వర్షపు నీళ్ళు కూడా నిల్వ ఉండకుండా ఉండేటువంటి మంచి ప్రణాళికతో ఈ 303 కోట్ల రూపాయలతో ఒక సుందరమైన కంటోన్మెంట్ని తయారు చేయబోతారు. దానికోసం ఇలా డిస్కస్ చేయడం జరిగింది. చూద్దామంటే తప్పకుండా రాబోయే కాలంలో ఈ పనులు జరిగిన తర్వాత కొంత అవసరమైతే డబ్బులు తెచ్చి కంటోన్మెంట్ మొత్తం హైదరాబాద్ నగరంలో జంట నగరాల్లో సుందరంగా ఉండే ప్రాంతం, పచ్చగా ఉండే ప్రాంతం, ప్రశాంతంగా ఉండే ప్రాంతం కంటోన్మెంట్. దాని గొప్పతనాన్ని తప్పకుండా కాపాడంలో రేపు కేంద్ర ప్రభుత్వం డబ్బులు కావచ్చు, సిఎస్ఆర్ కింద కావచ్చు, మేము కూడా దీన్ని మంచి సమగ్రమైన కంటోన్మెంట్ అభివృద్ధి చేయబోతాం. కంటోన్మెంట్లో 35,000 ఓట్లు తొలగించబడ్డాయి. దానికి కేవలం ఎంపీకి ఎమ్మెల్యేకి మాత్రమే ఓటర్ హక్కు ఉన్నది, స్థానిక సంస్థలకు లేదని చెప్పేసి ప్రజలు అంటే ఆ ఇష్యూ ఇంతకుముందు చర్చకు వచ్చింది. తప్పకుండా దాని మీద దృష్టి పెడతాం. ఎందుకు తీసేయబడ్డది, ఎందుకు లోకల్ బాడీస్కి లేవు, ఎందుకు ఎమ్మెల్యే ఒక పౌరుడు ఓటు హక్కు కలిగి ఉంటే అందరికీ ఓటేసేటువంటి అధికారం ఉంటుంది. ఎమ్మెల్యేకి ఎత్తారు, ఎంపీకి ఎత్తారు, మిగతా ఉండదు. చూస్తా, పరిశీలన చేస్తాం. ఓకేనా?